నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించిన టీడీపీ, జనసేన. మిగిలిన అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాలపై నేడు చంద్రబాబు పవన్ చర్చ. దేశంలో బీజేపీ పాలనలో విలువలు దిగజారిపోతున్నాయని, సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం. ఇలాంటి బీజేపీకి తొత్తులుగా ఉన్న బాబు, జగన్లకు బుద్ధి చెప్పాలని పిలుపు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శ. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని వ్యాఖ్య. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమావేశమయ్యారు. ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏపీలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని ఇరువురు నిర్ణయించారు. ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండటంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించవలసిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాలోచన జరిపారు. మరిన్ని ప్రజాగలం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో బీజేపీ పాలనలో విలువలు దిగజారిపోతున్నాయని, సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బీజేపీకి తొత్తులుగా ఉన్న బాబు, జగన్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, ఇతర సంఘాల ఐక్య వేదిక సమావేశం విజయవాడ బాలోత్సవ్ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి షర్మిల, వడ్డే శోభనాద్రీశ్వరరావు, వామపక్ష పార్టీల నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రజా, రైతు, మహిళా, కార్మిక సంఘ నేతలు హాజరై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ దేశంలో ఉన్మాదం సృష్టిస్తుందని, వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అన్నారు. దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర లేనే లేదని, ఈ దేశాన్ని అంబానీ, ఆదానీలకి దోచిపెట్టిందని తెలిపారు. బీజేపీ చేస్తున్న మోసానికి బాబు, జగన్లు ఇద్దరు మౌనం వహించారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి కూడా నిజమైన ఉద్యమాలు లేవని తెలిపారు. ఈ వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నామని, అందరినీ కలుపుకొని ఎన్నికలకి వెళ్తామని తెలిపారు. మహాదోపిడి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకం గురించి వివరిస్తూ, ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర నిధుల్ని ఎలా దోచేశారో క్లియర్ గా చెప్పారని అన్నారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని తెలిపారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తుందని, దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబేనని విమర్శలు గుప్పించారు. నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారు, ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి, ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలిందంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ, బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా
తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దఫా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. హామీలు మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది. అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని తెలిపారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో అగర్వాల్ కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ విజయవాడ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడారు. దేశం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేయాలని తపనతో ప్రధానమంత్రి మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారో, ఎవరైతే గత 7 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నారో, ఇలా ఎన్నో కేంద్ర పథకాలు ఇస్తున్నా మోదీకి ఓట్లు వేయాలని అన్నారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నాయకుల కూటమితో తాము ముందుకు వెళ్తామని, ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన వివరించారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించినందుకు కూటమి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి అరాచకంతో పాలన కొనసాగిస్తున్న వైసీపీ పాలన అంతమే లక్ష్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పనిచేస్తుందని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే 500 సంవత్సరాల రామ మందిర నిర్మాణ కలను నెరవేర్చిన నరేంద్ర మోదీ వెంట ప్రజలందరూ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొడ్డు నాగలక్ష్మి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మువ్వల సుబ్బయ్య, ఆర్ముగం, బబ్బూరి శ్రీరామ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్లు పోతంశెట్టి నాగేశ్వర, నామిశెట్టి వెంకటు, పొట్టి శ్రీహరి, బీజేపీ నాయకులు గొలగాని రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మిత్రపక్షంగా ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలి, కలిసి ముందుకెళ్ళాలి, ఈ దుష్ట పరిపాలనకు అంతం పలకాలి, దేశ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వలస వెళ్తున్నటువంటి పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి యువతని ఆపాలి, రైతుల ఆత్మహత్యలు ఆపాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉమ్మడి మిత్రపక్షాలుగా రేపు రాబోయే ఎన్నికల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లు కేటాయించడం, ఆ 10 అసెంబ్లీ సీట్లని విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించేందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశం మొత్తం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఈ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనేటువంటి తపనతో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి వెళ్తున్నటువంటి పొత్తు, అదేవిధంగా ఎన్నికల వ్యూహం ఏదైతే ఉందో, దీనిలో ప్రజలందరినీ మేము అడగలిగేది ఒకటే. ఎవరైతే కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి మనల్ని కాపాడారో, ఎవరైతే 7 సంవత్సరాల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి మనకు అండగా నిలబడ్డారో, ఎవరైతే మనకి లక్షల సంఖ్యలో ఇళ్ళు ఇచ్చారో, ఆ ఇళ్లలో గ్యాస్ ఇచ్చారో ఉచితంగా, ఆ ఇంట్లోనే నీళ్లు ఇచ్చారో, జలశక్తి మిషన్ ద్వారా ఆ ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్లు ఇచ్చారో, మన ప్రతి ప్రాంతానికి విజయవాడ సిటీలో ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, దుర్గగుడి ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీలు లాంటివి కాకుండా ప్రతి డోక్రా గ్రూప్ మహిళకి దాదాపు 2 లక్షల రూపాయల లెక్కల కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని చూద్దాం.
కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి కోసానికి అభివృద్ధి పట్టం కట్టడం కోసం ఈ రోజున ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిని ఆశీర్వదించమని చెప్పని ఈ రోజున ఎవరైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఎన్నికల సందర్భంగా ఒక వ్యూహ రచన ఆత్మీయ కలగ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలోచన మీ ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జి మాకినేడి శేషకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. వైసీపీ విధి విధానాలు నచ్చి శేషకుమారి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతాలు పాల్గొన్నారు. తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేలుపు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం దివాన్షి పుట్టినరోజు వేడుకల్ని తిరుమలలో జరుపుకున్నారు. నేడు దివాన్షు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్షు ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దేవాన్షు పుట్టినరోజును పురస్కరించుకుని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని అన్నదానం నిమిత్తం 38 లక్షల విరాళాన్ని అందజేశారు. గురువారం ఉదయం అన్న వితరణ అనంతరం భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అన్నప్రసాద వంటశాలను సందర్శించి అన్నదాన వివరాలను వాకప్ చేశారు. ఏటా దివాన్షు పుట్టినరోజు సందర్భంగా తిరుమల సన్నిధిలో ఒక్కరోజు అన్న వితరణ చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన దేవతి భగవన్ నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయంలో పూజల అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారికి పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో స్వామివారిని యాలి వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరికి చెందిన మురికిపూడి మాధవరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి కుమారులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలుపుతూ వ్యాలి వాహనమునే యాలి వాహనమంటారని చెప్పారు. హింసించే స్వభావము గల క్రూరులను శిక్షించి సాధువులను రక్షించగలనని తెలియచేయటానికి యాలి వాహనోత్సవం జరుగుతుందని తెలిపారు. పడితే తెచ్చిన వేరే వాహనం తెచ్చుకోమని చెప్పాను.
బీజేపీ జనసేన టీడీపీల కూటమి ఒక పెద్ద మాయా కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమి అని ఆరోపించారు. కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని, కూటమికి సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32 డివిజన్, అయోధ్య నగర్, లోటస్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాషిని, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టర్ 1లో పర్యటించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు. చిన్న వర్షానికి మునిగే ప్రాంతాలు అన్ని నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే మళ్లీ జగనన్నే సీఎం అవుతాడని తెలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న కొబ్బరి బోండా ఓట్ల కోసం ప్రజలను బెదిరిస్తున్నాడని అన్నారు. ఇక్కడ కొబ్బరి బోండా గెలిస్తే అరాచకాలు పెరుగుతాయని తెలిపారు. కాబట్టి అతనికి మేము ఓటు వెయ్యము అని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు, మళ్లీ ఓడిపోతాడు అని తెలిపారు. కూటమిని ప్రజలు నమ్మరు అని అన్నారు. ఇది ఒక పెద్ద మాయ కూటమి అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమి అని తెలిపారు. టీడీపీ సీనియర్లు ఎవరు బోండా ఉమాతో లేరు అని తెలిపారు. బోండా ఉమా గెలవకూడదు అని తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి బోండా ఉమాని అన్నారు. కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని తెలిపారు. కూటమికి సఖ్యత లేదని తెలిపారు. పార్టీలో అంతా కూడా నిగురు గప్పిన నిప్పులాగా ఉన్నారు. అందరూ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా బోండా ఉమాతో లేరు. ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు, అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు, హిట్లర్ లాగా కావచ్చు, డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసనలో పనిచేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన అతనిది. తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు, అన్నా మా వాడు గెలవకూడదన్నా, గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరినీ పురుగులుగా చూస్తున్నాడు, ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు, కరుడు కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్నా, మేము ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుడిని దుర్మార్గుడు మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం వాళ్ళు నాతో చెప్తున్నారు. ఇది వాస్తవం. నేను ఇప్పుడు ఆ మాజీ కార్పొరేటర్గా ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళందరూ ఒక సమావేశాలు ఏర్పాటు చేసిన అర్థం ఏంటి, ఇతని యొక్క అహంకారతనం ప్రజలకు తెలియజేయాలని చెప్పని, ఇతను ఒక హిట్లర్లాగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అలాగే ఉంది పరిస్థితి. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అతని దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ నియోజకవర్గం మేము మంచి మెజార్టీతో మేము గెలుస్తామని కూడా తెలియపరచుకుంటాం. అదేవిధంగా ఈ ముగ్గురు కూటమి కూడా ఇలా ముగ్గురు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, ఎవరు సీట్లో నుంచుంటారో తెలియదు. ఇప్పటికి ఇంతవరకు షెడ్యూల్ మామూలుగా నోటిఫికేషన్స్, షెడ్యూల్స్, డేట్లు ఇచ్చినా కానీ ఇవాళ వరకు వాళ్ళు సీట్లు ప్రకటించలేదంటే చంద్రబాబు ఏ విధంగా ఆలోచించుకోండి. చంద్రబాబు నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో ఆలోచించుకోండి. సీట్లు డిసైడ్ చేయలేదు, ఎవరు పోటీ చేస్తారో తెలియదు, ఎవరక్కడ పోటీ చేస్తారో తెలియకుండా సెంట్రల్ నియోజకవర్గంలో 32 డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే గడపు తిరుగుతూ ఈ రోజుని అందరూ నీరాజనాలు పలుకుతున్నారు ఆయనకి. ఈ రోజుని వన్ టౌన్లో ఎలా అయితే అభివృద్ధి చేశారో అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అలాగే అభివృద్ధి పదంలో ముందుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ సెక్టర్ 1లో దగ్గర 4.5 కోట్లతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా, వ్యక్తులను చూడకుండా, రంగులు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కన్ను, సంక్షేమం ఇంకో కన్నుగా 2 కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది. అదే బాటలో మల్లాది విష్ణు గారు నడిచారు. ఈ రోజుని మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు తిరుగుతుంటే డివిజన్లో ప్రతి ఒక్కరు మీరు చేసిన అభివృద్ధి మాకు చాలా బాగుందండి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు వెన్నుంటే ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఇస్తున్నారు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లకి పూర్తిగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీ ఇస్తే నిత్యం మేము ప్రజల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు దాకా గెలిచిన కార్పొరేటర్ ఎప్పుడు మీకు కనబడి ఉన్నాడు. ఈ రోజున నేను డివిజన్లో నిత్యం ఒక ఫోన్ కాల్తోనే పలుకుతా, 24 గంటలు అందరికి అందుబాటులో ఉంటా. ఈ రోజుని ఇదివరకు వాటర్ వస్తుందంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి ఇళ్ళు మాత్రం బొమ్మరిళ్ళలాగా ఉంటాయి.
బయట రోడ్లు చూసానా. వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకెటువంటి సత్సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. గత 10 రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై వ్యక్తిగత కక్ష ఉంటే నేరుగా ఎదుర్కోవాలి కానీ అధిష్టానానికి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపడం మంచిది కాదని తెలిపారు. పట్టాభిపై దాడి కుట్రను ముందుగా పార్టీకి చెప్పిన వ్యక్తి తానేనని అన్నారు. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయడం తెలవదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు 6 రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలుంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేనంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడాల. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఒక్క సీటైన బీసీలకు ఇచ్చారా అని భూలక్ష్మి ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడికి లేఖను రాశారు. తనను తెలుగుదేశం పార్టీ నుంచి కాక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్కి లేఖ రాశారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని భూలక్ష్మి తెలిపారు. భూలక్ష్మి రాజీనామా తీరుపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతూ ఉన్నాయి. పార్టీకి రాజీనామా చేసే విషయంలో నియమాలు పాటించలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం అండి. కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్, నా పేరు ముప్పసాని భూలక్ష్మి. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఇవ్వాలని వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మైలవరం నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే బీసీ తరపున నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పి ఉన్నాను. అలాగే అధిష్టానానికి లెటర్ కూడా ఇచ్చాము, మీడియా పరంగా కూడా తెలియజేశాము. ఇప్పటికొచ్చి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరూ లేరు. దానికి ఈరోజు నేను
మైలవరం నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మన బీసీలకి సీట్ ఇచ్చిన దాఖలాలు లేరు. కాబట్టి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తా, బీసీలకి అండగా ఉంటా, ఇది బీసీల పార్టీయే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మేము సీటు అడిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బీసీలకు సీటు ఇచ్చారు. మీరు ఎందుకు సీటు ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు? మీరు బీసీలకు సీటు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు టీడీపీ తరఫున మీకు సీటు ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఉందండి. మైలవరంలో ఉన్నటువంటి బీసీలు 130 నుంచి 140 సుమారు బీసీలు ఉంటే బీసీలకు సీట్ ఇవ్వటానికి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు? నిజంగా బీసీలకి న్యాయం చేస్తారా? బీసీలకి న్యాయం చేసే లెక్క అయితే ఈ రోజు నాకు సీటు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? తమ మీద తప్పుడు రాతలు రాసిన సాక్షి పేపర్ మీద టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకసారి ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి తామే విధేయులమని, బోండా ఉమా గెలుపు కోసం కృషి చేస్తామని వారు చెప్పారు. అజిత్ సింగ్ నగర్ మాజీ కార్పొరేటర్ కోటిబోయిన దుర్గా భవాని నివాసంలో మాజీ కార్పొరేటర్లు కాకు మల్లికార్జున యాదవ్, కోటిబోయిన దుర్గా భవాని, బుగత ఉమామహేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిబోయిన దుర్గా భవాని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సదస్సు అని చెప్పి ఒక హోటల్లో విందు ఏర్పాటు చేసి దానిలో భాగంగా దిగిన ఒక ఫోటోను కొంతమంది తెలుగుదేశం పార్టీ వ్యతిరేక శక్తులు బోండా ఉమామహేశ్వరరావుపై నింద వేయాలని దుర్బుద్ధితో ఆ ఫోటోకు జోడి ఉమామహేశ్వరరావుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు జోడించి వైరల్ చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సాధారణ గృహిణి అయినా తమకు కార్పొరేటర్ సీట్ ఇచ్చి సొంత చెల్లెల్లాగా చూసుకున్న బోండా ఉమామహేశ్వరరావుపై నిందలు వేయటం చాలా బాధ కలిగించిందని అన్నారు. మా జీవితాంతం కార్పొరేటర్ గా గెలిపించిన బోండా ఉమ అన్నయ్యకు తమకు గుర్తింపునిచ్చిన తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు బుగత ఉమామహేశ్వరి, కాపు మల్లికార్జున యాదవ్ సాక్షి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన్నే పేపర్లో వచ్చినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి మీద మాజీ కార్పొరేటర్ల తిరుగుబాటు అనేటువంటి హెడ్డింగ్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాత మిత్రులు, సహచర కార్పొరేటర్లు అందరం ఒక చోట కలుద్దామని కాల్ చేసినటువంటి నందేపు జగదీష్ గారికి కానీ, గండూరు మహేష్ గారికి కానీ మేము అందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎలా పనిచేయాలి అనేటువంటి అంశం మీదే ఒకవేళ డిస్కషన్ జరుగుద్ది అనుకున్నాం. అయినా అక్కడ ఏ డిస్కషన్ జరగకపోయినా కూడా మరుసటి రోజు పొద్దున్నే పేపర్లో ఇలా రావడం, ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రావడాన్ని జగదీష్ గారి ఏమో నేను అలా పెట్టలేదని అంటున్నారు. అదేవిధంగా గండూరు మహేష్ గారు కూడా మేము చూపించిన ప్రెస్ నోట్ చూపించమంటున్నారు. కానీ ఏదేమైనా కూడా ఈ విధమైనటువంటి చర్యని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నా పేరు బుగతా ఉమామహేశ్వరి, నేను మాజీ కార్పొరేటర్ని. మాకు 2014లో బోండా ఉమామహేశ్వరరావు గారు ఇంట్లో ఉన్న మహిళలను పిలిచి మరీ సీట్ ఇప్పించారు. మేము అప్పుడు గెలిచి ఆయన దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకొని బాగా పనిచేశాము. మాకు ఇప్పటివరకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. కాకపోతే నిన్న మాజీ కార్పొరేటర్లు అందరం కలుద్దామని మాకు ఒక ఫోన్ వచ్చింది. మేము అందరం కలిసి వెళ్ళాము. అక్కడ మాటలు జరిగింది ఒకటి, నిన్న మీడియాలో వచ్చింది ఒకటి. ఆ ఎలిగేషన్స్కి మాకు ఎటువంటి సంబంధము లేదు. అది ఎవరు ఆ సోషల్ మీడియాలో పెట్టారో కూడా మాకు తెలియదు. సో దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి మా బోండా ఉమామహేశ్వరరావు గారికి మేము ఈ విధంగానే తెలియజేసుకుంటున్నాము. ఎప్పటికీ మేము తెలుగుదేశం పార్టీకి, బోండా ఉమామహేశ్వరరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మీడియా ద్వారా జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే హుందాతనాన్ని మరచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అండగా ఉండే పార్టీ వైసీపీ అని ఆయన వెల్లడించారు. రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని
అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాలువగట్ల వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. జగన్ హయాంలో కాలువగట్ల వెంబడి ఉన్న ఒక్క ఇల్లు కూడా తొలగించేది లేదని హామీ ఇచ్చారు. కాలువగట్ల వద్ద ఉన్న ఇళ్లల్లో తోసేసి సింగపూర్ సంస్థకు అప్పచెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాతనాన్ని కోల్పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లుగా సీఎం ఇంకా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్తే గల గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు మాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని చెప్పని అబద్ధాలు చెప్పి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఈ ప్రాంతంలో ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా కేవలం అసత్యాలతో అబద్ధాలతో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలం గడిపేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సంవత్సరాలు దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఈరోజు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. ముఖ్యంగా ఈరోజు మేము తిరిగిన కాలువగట్ల ప్రాంత వాసనలో మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి గారా పంపించే విధంగా పైప్ లైన్ మొత్తం గారు అది 1,20,00,000 రూపాయలతో ఈరోజు పైప్ లైన్ వేస్తాం కానివ్వండి. ఎంతో సంతోషంగా దశాబ్ద కాలం నుంచి మాకు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ గారు తీర్చారు అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తాం చాలా ఆనందంగా ఉంది. వాటర్ ట్యాంక్ కానివ్వండి, రుద్రభూమి కానివ్వండి, బరియల్ గ్రౌండ్కి కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రోడ్లే కానివ్వండి, లాక్ సిస్టంలే కానివ్వండి 15వ డివిజన్లో, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ల స్థలం దగ్గర నుంచి చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం జరుగుతాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్తాను, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తాను. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా మోసం చేసి మరొక్కసారి మోసం చేస్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ గారు వస్తున్నారు. ప్రజానికి అందరూ గారు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అధికారం ఇస్తే జన్మభూమి కమిటీల పేరుతో మమ్మల్ని మోసం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోతిన మహేష్ను నియమించాలని పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ను వేడుకుంటామని తెలిపారు. జనసేన తరపున మహేష్ అభ్యర్థిగా బరిలో ఉంటే విజయం ఖాయమని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కి కేటాయించాలని 55వ డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్ మరియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ వీరసప్ప స్వామి గుడి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని పోతిన మహేష్ కు అసెంబ్లీ టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకుని ప్రజల సమస్యల కోసం పోరాడిన పోతిన మహేష్ కి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరారు. అలాగే మా రెల్లి కులాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మాకు ఖచ్చితంగా కృష్ణా జిల్లా, విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం ఈ 3 ప్రాంతాల్లో విజయవాడ సిటీలో జెండా ఎగురుతుందంటే కేవలం పోతిన మహేష్ గారు ఉండబట్టే జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అలాంటి మహేష్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు విన్నవించుకుంటున్నాం, నమస్కారం, ప్రాదాభివందనాలు చేస్తున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి మహేష్ గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు బీజేపీతో కలుస్తారో, వాళ్ళతో కలుస్తారు, వీళ్ళతో కలుస్తారు కాదు, జనసేన జెండా ఫస్ట్ నుండి మోసే వాళ్ళు గుర్తించండి. ప్రజారాజ్యంలో అదే తప్పు జరిగింది, ఆ తప్పు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. అప్పుడు అలాగే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎలా దెబ్బకి వెళ్ళిపోయాడో 10 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు జనసేన పార్టీ జెండా పట్టుకుంది మేమే, అది పోతిన మహేష్ గారే. ఖచ్చితంగా మీరు పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మా రెల్లి కులం అందరి తరపున కూడా పేరు పేరున మీకు నమస్కారాలు, అభివందనాలు. ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీలో 1 సంవత్సరం కాలం నుంచి చాలా శ్రద్ధగా, చాలా ముందడుగు వేస్తూ
ప్రజల్ని ముందు బాటలో నడిపిస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం అధికార ప్రతినిధి అయినటువంటి జనసేన నాయకులు వెంకట మహేష్ గారికి పార్టీ టికెట్ తొందరగా కేటాయించి ఈ యొక్క ఇదే విజయానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మా యొక్క కార్యకర్తలకి ఉత్సాహాన్ని నింపాలంటే ఈ విజయవాడ సిటీ పశ్చిమ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా త్రిముఖ పోటీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ టికెట్ ఖచ్చితంగా ఇస్తే జనసేన తరఫున వెంకట మహేష్ గారిని గెలిపించి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతామని మా రెల్లి కుల సంఘం నాయకుల తరఫున నేను ధనాల వెంకటేశ్వర అయినట్టు నేను మాట్లాడుతాను. నమస్తే అండి, నా పేరు త్రిపుల రాజా. పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం, దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి సార్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పోతిన మహేష్ గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుతూ ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇక్కడ ఆశాజ్యోతిగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నింటినీ మించి అనేక రకాల పోరాటాలు, ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇది ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియా. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి కనుక అందరికీ ఆ సమస్య చెప్పుకోవడానికి ఒక్కొక్క నాయకుడు ఆయనే పోతిన మహేష్ గారు అనమాట. మేము ఎవరైనా సరే నియోజకవర్గానికి సంబంధించి మాకు ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ వచ్చి వాటిని సాల్వ్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ అనేక సమస్యలు, ముషాఫర్ ఖానా నుంచి కానీ లేకపోతే అస్లం అనే ఒక ముస్లిం యువకుడిని మామూలుగా చనిపోతే హత్యగా చూపించడం జరిగింది. అలాగే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్ అని ఎంతోమంది పాత బట్టలు అమ్ముకున్న వాళ్ళకి కానీ లేకపోతే కనుక ఆటో వాళ్ళకి కానీ అన్యాయం ఎదుర్కొనడం జరిగింది. అనేక రకాలైన సమస్యల్ని, అలాగే కనకదుర్మ గుడికి సంబంధించి 3 సింహాలకు కానీ అలా అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో 10,000 మందికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించిన టీడీపీ, జనసేన. మిగిలిన అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాలపై నేడు చంద్రబాబు పవన్ చర్చ. దేశంలో బీజేపీ పాలనలో విలువలు దిగజారిపోతున్నాయని, సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం. ఇలాంటి బీజేపీకి తొత్తులుగా ఉన్న బాబు, జగన్లకు బుద్ధి చెప్పాలని పిలుపు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శ. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.